బ్రిటిషర్లు మన దేశాన్ని వందల ఏళ్లు పాలించి సంపదను దోచుకెళ్లారని మనకు తెలుసు. కానీ ఏకంగా ఆ బ్రిటిష్ ప్రభుత్వానికే మన దేశానికి చెందిన ఓ వ్యాపారి అప్పు ఇచ్చాడన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిధుల కొరతతో అల్లాడిన ఆంగ్లేయులకు ఆయన ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు 109 ఏళ్ల తర్వాత ఆ అప్పును వడ్డీతో సహా వసూలు చేసేందుకు ఆయన మనుమడు లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యారు. కోట్లకు చేరిన ఆ చారిత్రక అప్పు కథేంటో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్లోని సీహోర్కు చెందిన ఒక కుటుంబం ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్పై చట్టపరమైన పోరాటానికి సన్నద్ధమవుతుంది. 1917లో కేవలం 35,000తో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కోట్ల రూపాయల స్థాయికి చేరింది. 1917లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం అది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్ర నిధుల కొరత ఏర్పడడంతో సీహోర్కు చెందిన ప్రముఖ వ్యాపారి సేద్ జుమ్మాలాల్ రూదియా వారికి ఏకంగా 35,000 అప్పుగా ఇచ్చారు. ఆనాటి 35,000కు ఇప్పటి వరకు ఉన్న వడ్డీలను లెక్కగడితే ఆ మొత్తం కలిపి ఇప్పుడు ₹1,00,00,000 పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పు ఇచ్చినట్లుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా రాసిచ్చిన పత్రాలు, వీలునామా, ఇతర రికార్డులన్నీ తమ వద్ద పదిలంగా ఉన్నాయని ఆయన మనుమడు వివేక్ రూదియా స్పష్టం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలతోనే వివేక్ రూదియా ఇప్పుడు ఆ చారిత్రక అప్పును వసూలు చేసేందుకు ఏకంగా బ్రిటన్ ప్రభుత్వానికే లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఏ దేశమైనా తన పాత ఆర్థిక బాధ్యతల నుండి అంత సులభంగా తప్పించుకోలేదు. అయితే అప్పట్లో వారు చేసుకున్న ఒప్పందాల్లో ఏదైనా సమయ పరిమితి ఉందా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఏది ఏమైనా 109 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు బ్రిటిషర్లపై చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.